హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వారు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 4 o'clock వరకు వీడియో అండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ అందరి వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా నా ఛానల్ చూసి నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? అలాగే ఇంకొక విషయం చెప్పాలండి, నేను షార్ట్ వీడియోకి లైక్, షేర్, కామెంట్ అన్నీ చేస్తున్నారు. అలాగే నేను లాంగ్ వీడియో కూడా లైక్, షేర్, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే పాలు పెట్టేశాను అనమాట. పాలు కాగగానే మా వారికి చాయ్, తర్వాత నాకన్నా కాఫీ కలిపాను. సో నాకైతే రెగ్యులర్గా కాఫీ అలవాటు అండి. మా వారు కాఫీ తాగరు, చాయ్ తాగుతారు తను. సో ఎవ్రీడే కాఫీ, చాయ్ తాగుతూ దేవుడి పాటలు వింటామన్నమాట. భలే ప్రశాంతంగా ఉంటుంది. రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సారీ అండి. సో దేవుడి పాటలు వింటున్నామన్నమాట. మా పిల్లలేమో రెడీ అవుతున్నారు స్కూల్కి. వాళ్ళకి జడలు అవన్నీ వేసేసానండి. ఇంకా మా బ్యాగులు ఎంతెంత బరువు ఉంటాయో అసలు. పక్కన ఎండ ఇలా పడితే అలా ఉంటుందన్నమాట. సో రెడీ అయ్యారు. ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే ఏమవుతుంది, మార్నింగ్ బాగానే ఉంటుంది, కానీ ఇంకా మధ్యాహ్నం ఆ ఎండలకి చెమటలు ఎలా పడితే అలా ఉంటుంది. మా బుడ్డిదేమో ఇక్కడ రెడీ అవుతుందండి. ఎంతసేపు ఉంటుందో అద్దం ముందు. మా సహస్ర అయితే పర్వాలేదు, తొందరగానే రెడీ అవుతుంది, కానీ ఈ బుడ్డిది మాత్రం అద్దం దగ్గర దానికి బొట్టు కొంచెం సరిగ్గా రాలేదనుకోండి, దాన్ని రుద్ది నీట్గా వచ్చేదాకా పెట్టుకుంటుంది. అదంటే నా బుక్స్ అన్నీ సర్దుకున్నావా అమ్మ అంటే అంత అయిపోయిందమ్మా అని చెప్తోంది. ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట పిల్లలు. మామూలుగా వీళ్ళకి హాఫ్ డేస్ అని ఏమి ఇవ్వలేదండి. 8:30 to 3:30 టైమింగ్స్ అనమాట. ఇంకా వచ్చేటప్పుడు వ్యాన్లో వచ్చేస్తారు. సో ఇంకా నేనేమో తడిబట్టు పెట్టేస్తున్నానండి. చెప్పాను కదా 4 ప్లేసెస్లో పెడతాను అని. డేవిడ్ రూమ్లో, హాల్లో, బయట గుమ్మం ముందు, తర్వాత వచ్చేసి తులసమ్మ దగ్గర పెడుతున్నాను. నేను మొత్తం అన్నీ తుడిచి ముగ్గు అవన్నీ పెట్టుకునేలోపు మా వారు స్నానం చేసేసి వచ్చి దీపారాధన అది చేసేస్తారండి. తను దీపారాధన చేసుకున్నాక నేను స్నానం చేశాక దండం పెట్టుకుంటానమాట. ఆయన దేవుడికి పూజ చేసుకుని ఆయన పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తాను. లంచ్ బాక్స్లోకి బీట్రూట్ కర్రీ చేశానండి పిల్లలకి. మాకేమో వంకాయ కర్రీ చేశాను. బీట్రూట్ కర్రీ తింటే చాలా మంచిదండి. బీట్రూట్ ముక్కలుగా చేస్తే ఇష్టపడిన పిల్లలకి అలా తురిమి చేస్తే బాగుంటుంది. ఒకవేళ ప్రాసెస్ కావాలంటే లాంగ్ వీడియో చేస్తాను. ఇక్కడ కిచెన్ చూపిస్తున్నాను. పొద్దున్న హడావిడికి చూడండి ఎట్లా ఉందో కిచెన్. ఎవరింట్లో అలానే ఉంటుంది కదా, హడావిడిలో చేస్తాం కదా. ఇంకా ఇది ఈవినింగ్ అండి. మా బుడ్డిగాళ్ళు వచ్చేస్తున్నారు స్కూల్ నుంచి. ఇలా వాలిపోయారు చూడండి. తర్వాత మా బాబు కూడా వచ్చేసాడు. అంటే వాడు రెగ్యులర్గా సైకిల్ మీద వెళ్తాడు. వీళ్ళనేమో మా వారు దింపుతారు. వచ్చేటప్పుడు నాన్న కానీ మా వారు కానీ తీసుకొస్తారు. నిన్న మాత్రం నేను వెళ్ళి తీసుకొచ్చానండి. సో అలా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు పిల్లలకి ఏదో ఒకటి చేయాలండి. ఇంకా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. నేను ఎప్పుడు చెప్పేదే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.